నమస్తే. గాంధీ భవన్లో ఉన్నాం. తెలంగాణలో శతాబ్ది ఉత్సవాలు 10 సంవత్సరాల తెలంగాణ ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది. అందరినీ ఉద్యమకారులను అందరినీ దీంట్లో ఆహ్వానించడం జరిగింది. నిన్ననే కేసీఆర్ను కూడా ఆహ్వానించడం జరిగింది. మాట్లాడదాం. మనతో పాటు గ్రంథాలయ శాఖ చైర్పర్సన్ ఉన్నారు. సో రియాజ్ సార్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా నిర్వహించబోతున్నారు? ఉద్యమకారులకు ఎలాంటి గౌరవం దక్కబోతుంది? వాస్తవంగా గతంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఉంది. దాన్ని పూర్తిగా వాళ్ళు కేవలం ప్రభుత్వ సంబంధమైన ప్రోగ్రామ్గా మాత్రమే నిర్వహించారు. ఈరోజు మేము ప్రజల తెలంగాణలో ఉన్నాం. ఈ ప్రజల పోరాటకు దిక్సూచిగా ఇది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రధానమైన మార్పు ఏంటంటే, రేపు జరగబోయే ఈ ప్రోగ్రాంలో, అంటే జూన్ 2 జరగబోతున్న ఈ ప్రోగ్రాంలో ప్రజలందరూ పాల్గొంటారు. ఉద్యమకారులందరినీ ఐడెంటిఫై చేశాం. వాళ్ళకి సంబంధించిన పాసెస్ మేము ఆల్రెడీ సప్లై చేయడం మొదలుపెట్టాం. అలాగే ఉద్యమకారులను గౌరవించే క్రమంలో భాగంగానే వాళ్లకు సముచితమైన స్థానాలు ఇచ్చాం. ఉద్యమకారులతో చర్చలు చేశాం. కాబట్టి ఉద్యమాన్ని ఏ ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా, ఏ ఉద్యమకారుల యొక్క పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో వాళ్ళకి ఇందులో ప్రాతినిధ్యం ఉంటుంది. గతంలో అది కేవలం మంత్రులు లేదా ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరిమితమైన ఆ ప్రోగ్రాంని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇది ప్రజా ఉత్సవంగా, ప్రజా పోరాటానికి సంబంధించిన బాసటగా దీన్ని నిర్వహించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇట్లా చూస్తారు, కేసీఆర్ని రేవంత్ రెడ్డి గారు గౌరవంగా ఆహ్వానించారు. రేపు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది కేసీఆర్కి సంబంధించిన నిర్ణయం. కేసీఆర్ గారు విజ్ఞతతో ఆలోచించి వస్తే బాగుంటుంది. ఎందుకోసం అంటే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది సబ్బండ వర్ణాలు సమస్త పార్టీల యొక్క ఫలితం. పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అనేక రాజకీయ పార్టీలు తెలంగాణకు సపోర్ట్ చేశాయి కాబట్టి తెలంగాణ బిల్లు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఆమోదం పొందింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఏ లోక్సభలో రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర బిల్లుకి ఏ పక్షాలైతే సపోర్ట్ చేశాయో కనీసం వాళ్ళని పిలిచి ఒక కండువ కప్పే ప్రయత్నం కూడా కేసీఆర్ గారు చేయలేదు. మన పోచంపల్లికి సంబంధించిన ఒక జ్ఞాపికనిచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. పెంబర్తి జ్ఞాపికనిచ్చే ప్రయత్నం కూడా చేయలేడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మొత్తం తెలంగాణ ఉద్యమ ఫలితాన్ని గంపగుర్తుగా తానే తీసుకోవాలనుకున్నాడు. తానే ఉద్యమానికి ఏకైక నాయకుడు, ఏకైక కార్యకర్త అనుకున్నాడు. కానీ వాస్తవ పరిస్థితి భిన్నమైంది కదా. అనేక మంది త్యాగాలు చేశారు, అమరత్వం పొందారు, కేసుల పాలైనారు, ఫిజికల్ ఛాలెంజ్డ్గా మారిపోయినారు. అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడితే తెలంగాణలో అన్ని వర్గాలు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతమంది కృషి చేశారో వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను గుర్తిరిగి ఆ బాధ్యతకు అనుగుణంగా ముందుకు పోతున్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. చిహ్నం మారుస్తూ ఉన్నారు. సో అమరవీల స్తూపాన్ని పెట్టిరు. సో గతంలో చార్మినార్ ఉండే, కాకతీయ తోరణం ఉండే, కేటీఆర్ పెద్ద ఎత్తున నిన్న చార్మినార్లో ధర్నాకి దిగిండు. సో ఎట్లా చూస్తారు? ఆడలేక గజ్జల బరువు ఉన్నట్టు వెనకడే ఆయన. వాస్తవంగా కేటీఆర్కి దానికి సంబంధమే లేదు. వాళ్ళు గతంలో చైనాని తీసుకొచ్చినప్పుడు ఎవరితో చర్చించలేదు. ఆ చైనాని ఏకపక్షంగా వాళ్ళు ప్రకటించారు. కానీ మేము అట్లా కాదు. ఈరోజు 500 నమూనాలు వచ్చాయి. అందులో చార్మినార్ తీసేస్తారు లేదా కాకతీయుల కళాతోరణం తీసేస్తారనే వాదన ఏదైతుందో సరి అయింది కాదు. 500 నమూనాలు వచ్చాయి. ఆ నమూనాల్లో కొన్ని నమూనాలను మేము ప్రజల కోసం, బేసికల్గా ప్రజల యొక్క అభిప్రాయం కోసం మేము ఆల్రెడీ పబ్లిక్లో పంపాము. మేము ప్రజాభిప్రాయం అయిన తర్వాత, ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత మాత్రమే చైనా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇక్కడ వేరే ప్రోగ్రాం లేదు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ రిజల్టు, ఎగ్జిట్ పోల్స్ వచ్చే సందర్భంలో టీఆర్ఎస్ సబ్జెక్టు లేక సందర్భంలో దీని సబ్జెక్టుగా మార్చుకోవాలనుకున్నారు. కానీ ప్రజలు పెద్దగా ప్రతిస్పందించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మేము అభిప్రాయపడుతుంది ఏంటంటే, ఇది ప్రజల తెలంగాణ ఉండాలి. ఉద్యమకారుల ఆకాంక్షలు, అంటే తెలంగాణ ఇట్లా ఉంటే ఎట్లా ఉంటే బాగుంటుందని అనుకున్నారో వాటికి అనుగుణంగా ఉండాలని మేము కోరుకున్నాం. ఈరోజు దానికి అనుగుణంగా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ ప్రయత్నమే సామాజిక తెలంగాణ, ఆ ప్రయత్నమే ఈరోజు రాజకీయ తెలంగాణ, ఆ ప్రయత్నమే ఈరోజు ఆర్థికంగా అందరికీ అవకాశాలు తెలంగాణ నిర్మించబోతున్నాం. కాబట్టి మా ఈ సెలబ్రేషన్స్ ఏవైతున్నాయో అవి గతానికన్నా భిన్నంగా ఉంటాయి, ప్రజల భాగస్వామ్యంతో ఉంటాయి. కేటీఆర్కి ఇప్పుడు వేరే పనేం లేదు కాబట్టి దీని మీద కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఒక బేసికల్గా వాళ్ళ పార్టీ అంతా కూడా ఈరోజు చేతనావస్థలోంచి అచేతనావస్థలోకి వెళ్ళిపోయింది. ప్రజలు వాళ్ళ అన్ని అంశాలను గమనిస్తూ ఉన్నారు. జయ జయ హే తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ను కీర్రవారిని పెట్టడంపై ఇక్కడ ఉన్న కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు తెలంగాణలో ఎవరు కనబడతలేరా, వందే మాత్రం శ్రీనివాస్ ఉన్నాడు, శరణ్ అర్జున్ ఉన్నారు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, జయ తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ ప్రతీక. అందులో ఉండే ప్రతి వర్డు, అందులో ఉండే ప్రతి సెంటెన్సు, అందులో ఉండే ప్రతి స్ఫూర్తి కూడా తెలంగాణ సమాజానికి భౌగోళికంగా, ఆర్థికంగా ప్రాతినిధ్యం వహించే చరణాలతో కూడుకున్నది. 10 సంవత్సరాలు దాన్ని కనీసం మీరు గుర్తించలేదు కదా. 10 సంవత్సరాలు దాని గురించి కనీసం మీరు ఆలోచించలేదు కదా. 10 సంవత్సరాలు కనీసం అందశ్రీ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, బాగోగులు చూడలే కదా.
ఈరోజు 10 సంవత్సరాలు ఏ భూగర్భంలో మీరు పాతిపెట్టారో దాన్ని మేము ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు అని చెప్పేసి దాన్ని బయటికి తీసుకొచ్చాం. అందశ్రీని గౌరవించాం. సొంతంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి గౌరవంగా వారిని ఇంటికి ఆహ్వానించారు, చర్చించారు. తర్వాత చర్చ ప్రతిపదగానే ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం. ఏదైతే చిన్న చిన్న టెక్నికల్ అంశాలు దాని వెనక ఈయనున్నాడా ఆయనడా ఏ పేపర్ మీద రాశారు, ఎవరు సంగీత పరికరాలను తీసుకొచ్చాడు, అవన్నీ కూడా సెకండరీ డిస్కషన్ సెన్సేషనల్గా మారింది. దాన్ని చూసుకొని ఇక్కడ సార్ యాక్చువల్గా ఫోన్ ఎవరో అపరిచితులు చేసినప్పుడు మీకు చేసినా నాకు చేసినా కూడా వాళ్ళు ఏ ప్రశ్న అయితే అడిగారో ఆ ప్రశ్నకి అనుగుణంగానే సమాధానం ఉంటుంది. అవతల వాళ్ళు అడిగిన ప్రశ్నకు అక్కడ ఉండే సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడాడు. ఒక ఆస్కార్ అవార్డు గ్రహీతకు నేను మ్యూజిక్ డైరెక్టర్షిప్ ఇస్తున్నాను కాబట్టి బేసికల్ తెలంగాణలో కూడా అట్లా ఉన్నప్పుడు నేను వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తాను కదా. కానీ అందశ్రీ ఎవరిని కించపరిచినట్టు కాదు. అసలు అందశ్రీ అనే అతను గొప్ప జనగాయకుడు. ఆయన చిన్నప్పుడు బడికి కూడా పోలేదు. ప్రపంచంలో ఉన్న అన్ని నదులను తిరిగాడు. ఆయన కేవలము సాహిత్యానికే పరిమితం కాలేదు. ఒక అద్భుతమైన భౌగోళిక వాతావరణాన్ని ఆయన క్రియేట్ చేశాడు. ఒక అద్భుతమైన గీతాన్ని రాశాడు. ఒక నిరక్షరాస్యత స్థాయి నుంచి ఒక కూలీగా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు తెలంగాణ సమాజాన్ని మొత్తం ప్రభావితపరిచిన గీతాన్ని రాశాడంటేనే మనం అప్రిషియేట్ చేయాలి. అందులో కోడిగుడ్డు మీద ఈకలు బీకడం అనేది అయితే దుర్మార్గం. అది కాబట్టి అందశ్రీ ఏ సందర్భంలో మాట్లాడినాడు, ఏం మాట్లాడాడు అనేది బేసిక్గా చూడకుండా వారి మీద అభాండాలు వేయడం మాత్రం దుర్మార్గం అని మేము భావిస్తూ ఉన్నాం. ఎట్లా సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనని ఇప్పుడు ఉద్యమకారులు కావచ్చు, కొంతమంది మేధావులు కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ కూడా సో అక్కడ ఏపీలో ఒకవేళ చంద్రబాబు వస్తే కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు సో రెండు మళ్ళీ ఏపీ తెలంగాణ కలిపేస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి, పదే పదే చెప్తున్నారు ఈ మధ్య. ఇంత దుర్మార్గమైన ఆరోపణ అండి. ఒకప్పుడు అఖండ భారత్ ఉండేది. బీజేపీ రాగానే బంగ్లాదేశ్ను, పాకిస్తాన్ను, నేపాల్ను, భూటాన్ను, శ్రీలంకను కలిపి మళ్ళీ మనం ఏమైనా చేసామా? అవన్నీ కూడా చరిత్ర మీద అవగాహన లేని వాళ్ళు, అట్లాగే అసలు ఓర్వలేని వాళ్ళు చేసే ఆరోపణలు అవి. చంద్రబాబు నాయుడు ఈరోజు మేము వ్యతిరేకిస్తున్న ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మా పార్టీ మేము ఇండియా కూటమిలో ఉన్నాం. రాజకీయంగా వారికి మాకు మధ్య వైరుధ్యం ఉంటుంది. మన రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్పై ఎవరికి ఓటాలని చెప్పాడు, కాంగ్రెస్ పార్టీకి ఓటాలని చెప్పాడు, షర్మిల గారిని గెలిపించాలని చెప్పాడు. విశాఖ స్టీల్ వైజాగ్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని బేసికల్గా ప్రజల కోసం ఉంచాలని చెప్పాడు. కొంచెం రాజకీయంగా మేము ఉన్నాం బేసికల్గా. మరి అట్లా కూడా రేవంత్ రెడ్డి గారి కన్నా ముందు టీడీపీలో ఉన్నది కేసీఆర్ కాదా? బుద్ధుండాలని మాట్లాడేటోళ్ళకు. ఇదే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ అతను అంతకుముందు ఏ పార్టీలో కాంగ్రెస్ పార్టీ లేడా? గెలవగానే వచ్చి నిర్మల్లో ఉన్న బీజేపీ పార్టీకి వచ్చి కాంగ్రెస్లో కలుపుతాడా? అట్లాగే కేసీఆర్ గారు ఏ పార్టీలో ఉన్నాడు, టీడీపీ నుంచి రాలేదా? అందుకోసం ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారిని మీరు ఒక వేలు చూపెడతా 4,000 మీరు చూపెట్టట్లేదా? నువ్వు టీఆర్ఎస్ పెట్టింది నువ్వు టీడీపీలో కలపడం కోసం. ఇవన్నీ అర్థం లేని అసంబద్ధమైన అంశాలు. తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ప్రజల పోరాట ఫలితంగా వచ్చిన రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అట్లా చూడాలి తప్ప ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నీకు ఆకాశం మీద ఉమ్ము వేసే ప్రయత్నం చేస్తే నీ మీదే పడుతుంది. ఒకసారి బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని గ్రహించాలని మేము చెప్తా ఉన్నాం. బీజేపీ పార్టీ నిన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ని హరీష్ రావుని ఎందుకు శిక్షిస్తలేదని చెప్పి ధర్నా చేశారు. ఏం చెప్తారు? నేనే అంటున్నాను కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. ఈడీలు, సిబిఐలు, సిఐడీలు అందరూ వాళ్ళ చేతుల్లో ఉంటారు. మీరేం చేస్తున్నారు అడుగుతున్నాను. మేము రాష్ట్ర ప్రభుత్వం మేము వచ్చి 3 నెలలు అవుతున్నది. ఈ ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? పెగాసిస్ కుంభకోణాన్ని ఎవరు చేశారు? వాళ్ళు కూడా చేసినలే కదా. బీజేపీ వాళ్ళు మొత్తం మా రాహుల్ గాంధీ గారు లాంటి ప్రియతమ నాయకుల యొక్క ఫోన్ల మీద స్క్రీన్ మీద ఏమో వస్తూ ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా అది పాస్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది టీఆర్ఎస్కి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? బీజేపీకి చాలా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ లీకులు చేస్తుంది, యాక్షన్ తీసుకుంటే. ఇప్పుడు మీరే చూశారు కదా సార్, మేము అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది. ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ రోజు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ అయినాక ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్, దాన్నే ముసళ్ళ పండుగ అంటాం. మనం ఎవరిని ఏం చేయబోతుందో మనం చూస్తూ ఉంటాం. బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత మాత్రం ప్రజెంట్గా లేదు. రేపు ఎలా ఉండబోతుంది? పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నారా లేకపోతే ఎట్లా? దాదాపుగా తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిన అన్ని సామాజిక వర్గాలని, ఉద్యమకారులను, రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నాం. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం కదా. వారి గత ముఖ్యమంత్రిని మేము గౌరవంగా పిలుస్తున్నాం కదా. అది కాంగ్రెస్ యొక్క విజ్ఞత. ఎప్పుడన్నా టీఆర్ఎస్ అధినేత కనీసం ఎప్పుడన్నా ఆయన తన జీవితకాలంలో అఖిలపక్ష సమావేశం పెట్టిండా? తెలంగాణ ఆకాంక్షల కోసం ఉద్యమకారులను పిలిచి మాట్లాడిండా? పోనీ వివిధ ఉద్యమంలో పాల్గొన్న వివిధ సంస్థలను పిలిచి ఇప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టిండా? ఎప్పుడు పెట్టలేదు. మేము ఆ పని చేస్తూ ఉన్నాం. కాబట్టి చరిత్రలో మాకున్న గొప్పతనం మాకుంటుంది.
వాళ్ళకున్న దౌర్భాగ్యం వాళ్ళకుంటుంది.